అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 4 ఎకరాల సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చండి. ఈ సైట్ ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు. ఇది ఒక గ్రావెల్ రోడ్డుకి ఆనుకుని ఉంటుందండి. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి 31 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్కి 62 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. ఇదో గ్రామం అవుట్కట్స్లో ఉంటుందండి. సీసీ రోడ్ నుంచి గ్రావెల్ రోడ్ అండి. ఇది గ్రావెల్ రోడ్కి ఆనుకొని ఉంటుందండి. సైట్ వచ్చేసి మొత్తం 4 ఎకరాలు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. మన ఛానల్ని కొత్తగా చూసిన వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ గ్రామానికి చిన్న కాలనీ, ఆ కాలనీకి దగ్గరలో ఉంటుంది. ఈ సైట్ వచ్చేసి కాలనీకి దగ్గరలో ఉంటుందండి. ఏరియా బాగానే ఉంటుంది. అనకాపల్లి జిల్లా కేంద్రానికి అలాగే నేషనల్ హైవేకి 31 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్కి 62 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. అయితే తార్ రోడ్ అయితే విలేజ్కి సుమారుగా 1 కిలోమీటర్ ఉంటుందండి. సీసీ రోడ్డుకి అయితే 300 మీటర్లు ఉంటుందండి. సీసీ రోడ్డుకి మనకి 300 మీటర్ల దూరం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు చూస్తున్నారో ఈ గ్రావెల్ రోడ్ని ఆనుకొని ఉంటుందండి. ఇది 15 అడుగులు గ్రావెల్ రోడ్డు. ఇలా పశువులు పాకలకి వెళ్ళేటువంటి రోడ్ అండి. ఇది రికార్డెడ్ రోడ్డు. ఇదేనండి మన సైటు. ఖాళీ ఏదైతే వేకెంట్ ల్యాండ్ ఉందో ఈ వేకెంట్ ల్యాండ్ అండి. మొత్తం 4 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 18 లక్షలు ఫైనల్ చెప్తున్నారండి. చెప్పడం 20 లక్షలు, 20 లక్షలు ఇలా చెప్తున్నారు. మనకైతే ఎకరం 18 లక్షలకి సెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. పూర్తిగా ఎర్రనేల అనేది వస్తుంది. ఈ నెల మీరు వీడియోలో చూడవచ్చు. పూర్తిగా మనకి ఎర్రనేల అనేది వస్తుంది. సాయిల్ అంతా కూడా మనకి పూర్తిగా ఎర్రనేల అనేది వస్తుంది. బౌండరీ అనేది కూడా క్లియర్గా ఉందండి. మనకి ఈ నేలలో ఈ సైట్కి చుట్టూ కూడా జామాయిల్ తోటలు, అలాగే జీడి తోటలు అనేవి ఉన్నాయండి. అలాగే సరుగుడు తోటలు అనేవి ఈ సైట్కి చుట్టూ కూడా ఉన్నాయండి. అలాగే చిన్న మెట్ట అనేది దగ్గరగానే ఉంటుంది. అయితే మనకి 4 సైట్ల తర్వాత మనకి ఉంటుందండి. మెట్ట మనకి దగ్గరగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. నేల అయితే మాత్రం పూర్తిగా మనకి ఎర్ర నేల వస్తుంది. గతంలో వరి కూడా ఇందులో పండించేవారండి. ప్రస్తుతానికైతే ఖాళీగా ఉంది సైట్ వచ్చేసి. మొత్తం 4 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 18 లక్షల రూపాయలు ఫైనల్ అండి. 18 లక్షల రూపాయలు మనకి ఫైనల్ చెప్తున్నారు. ఎక్కడికక్కడ ఏ బిట్గా బిట్టే మనకి ఉన్నాయండి. ఈ సైట్ వచ్చేసి ప్యూర్ రెడ్ సాయిల్ వస్తుంది. సీసీ రోడ్డుకి కేవలం 300 మీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి. అలాగే తార్ రోడ్డుకి సుమారుగా కిలోమీటర్ దగ్గరగా ఉంటుంది. విలేజ్లో నుంచి వెళ్తుందండి మెయిన్ రోడ్డు తార్ రోడ్డుకి వచ్చేసరికి మనకి కిలోమీటర్ లోపే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. వాటర్కి వచ్చేసరికి మీదని చెరువు ఉందండి. చెరువు నీరు అనేది మనకి ఈ సైట్కి పుష్కలంగా వస్తుందని చెప్తున్నారండి. చెరువులో నీరుంటే ఈ సైట్కి వాటర్ అనేది వస్తుందని మనకి చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా రాయి ముక్కలు కానీ అలాంటివి ఏమీ లేవండి. ప్యూర్ రెడ్ సాయిల్. మనకి అన్ని రకాల పంటలు కూడా పండుతాయండి ఈ నేలలో నీరు అనేది ఉంటే. ఈ ఏరియాలో బోర్లు తీసుకున్నట్లయితే 150 అడుగులకి 2 నుంచి 2.5 ఇంచీలు వాటర్ అనేది పుష్కలంగా వస్తుందని చెప్పడం జరిగిందండి. మనకి 2 నుంచి 2.5 ఇంచీలు వాటర్ అనేది మనకి పుష్కలంగా వస్తుందని చెప్పడం జరిగింది. మొత్తం 4 ఎకరాలు. ఎకరం ధర 18 లక్షల రూపాయలు ఫైనల్ అండి. ఏరియా కూడా బాగానే ఉంటుంది. అనకాపల్లికి కూడా దగ్గరగా ఉంటుంది. అలాగే ఒక మండల కేంద్రానికి సుమారుగా 7 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది ఉంటుందండి. మనకి ఒక మండల కేంద్రానికి సుమారుగా 6 నుంచి 7 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుందండి.
ఇంకా మీకు పూర్తి వివరాలు కావాల్సినట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి. నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఇంకా పూర్తి వివరాలు అనేవి అందిస్తాను. ఇది మెయిన్ రోడ్ అండి. మనకి సీసీ రోడ్ నుంచి సైట్ దగ్గరలో ఉన్నటువంటి సీసీ రోడ్ నుంచి మనం మెయిన్ రోడ్ అనేది మీకు చూపించడం జరిగిందండి. ఏరియా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.